అయితుంది సుజిత్ ఆన్ బోర్డ్ అన్నట్టుగా ట్వీట్ చూసాను. బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్ళీ మొదలయ్యాయి. నేను నా పార్టీని నడపాలన్నా లేకపోతే నా కుటుంబాన్ని నడపాలన్నా నాకున్న ఏకైక ఆదాయ మార్గం సినిమానే అని చెప్తూ వస్తున్నాడు. బాంబే వస్తున్నా. ఓజీ సక్సెస్ స్పీట్లోనే వాళ్ళు 2 ఉంటుందని చెప్పేశారు కదా. వాళ్ళు చిరంజీవి గారిని అప్రోచ్ అవుతారేమో అనే అభిప్రాయం కూడా దొర్లింది. ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు ఈ ట్వీట్కి అని చూస్తున్నారు జనాలు. సుజిత్ నానితో సినిమా అనుకున్నారు, ప్యారడైజ్ ఇప్పట్లో అయ్యేలా కనపట్టలేదు. ఇమ్మీడియట్గా ఇక్కడ ఓజీ చర్చ మొదలైంది. ఈ రెండు కనెక్ట్ చేసేసుకుని మాట్లాడేసుకోవడం మొదలైంది. పవన్ కళ్యాణ్కి జాతీయ స్థాయిలో పొలిటికల్గా వచ్చిన ఇమేజ్కి ఇది కనెక్ట్ చేస్తే డెఫినెట్గా పాన్ ఇండియాలో వర్కౌట్ అయ్యే సినిమా అవుతుంది. భరద్వాజ గారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళొక్కసారి సినిమా రెడీ అవుతుంది, ఓజీ సీక్వెల్ ప్రిక్వెల్ ఒకటి రెడీ అవుతుంది, సుజిత్ ఆన్ బోర్డ్ అన్నట్టుగా అవును, ఒక ట్వీట్ చూసాం. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అని చెప్పేసి. అంటే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి సుజిత్తో సినిమా చెయ్యాలి అనే కోరిక ఉంది వాళ్ళకి. అంటే ఉస్తాద్ భగత్ సింగ్ అనేది కొంత డిసప్పాయింట్ చేసింది. నిజానికి ఆయన రాజకీయాలు సినిమాలు ప్యారలల్గా నడపాలి, అది అవసరము అని చెప్పాడు ఆ మధ్యకాలంలో. ఓజీ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే, నిజానికి ఆయన మొదటి నుంచి చెప్తున్న మాట, నేను నా పార్టీని నడపాలన్నా లేకపోతే నా కుటుంబాన్ని నడపాలన్నా నాకున్న ఏకైక ఆదాయ మార్గం సినిమానే అని చెప్తూ వస్తున్నాడు. అందులో భాగంగా నేను సినిమాలు చేసి తీరతాను అని చెప్పాడు, చేస్తున్నాడు. ఈ చేస్తున్న క్రమంలో చాలా ప్రాజెక్టులు ఇబ్బంది పెట్టినాయి. అంటే వకీల్ సాబ్ పర్వాలేదు, కానీ ఆ తర్వాత వచ్చిన భీమ్లా నాయక్ ఇవన్నీ కూడా ప్రాపర్గా పర్లేదు, అనుకున్న రేంజ్కి అయితే వెళ్ళలేదు సినిమాలు. సరే, వెళ్ళకపోవడానికి రీమేకులు కారణం. రీమేకులు చేసే కండిషన్ కాదు, రోజులు కాదు. కాబట్టి మనం ఒరిజినల్ సబ్జెక్ట్తో వెళ్ళాలి అనుకున్న తర్వాత ఆయనకి పడినటువంటి ప్రాపర్ సబ్జెక్టు ఓజీనే. ఓజీ సినిమా రిలీజ్ అయ్యే వరకు పవన్ కళ్యాణ్ గారు ఒకలా ఉన్నాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన కూడా ఛార్జ్ అయ్యాడు. నెమ్మదిగా సినిమా ఆయనలోకి ప్రవేశించింది. ఆ ప్రవేశించిన ఉత్సాహం మనం ఆ సినిమా సక్సెస్ మీట్లో చూసాం. ఆయన చాలా ఉత్సాహంగా మాట్లాడాడు. ఆ ఊపు చూస్తే ఆయన అసలు రాజకీయాలు వదిలిపెట్టి సినిమాల్లోకి స్థిరపడిపోతాడేమో అన్నంత ఆవేశం కనిపించింది ఆ రోజు వేదిక మీద. కనిపించింది. సుజిత్ కంటే యాక్టివ్గా ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ కావాల్సినటువంటి సందర్భం వచ్చింది అని అనుకుంటున్నాడు. అందుకని చాలామంది ఓజీ తీసినటువంటి సుజిత్ మాత్రమే ఈ మ్యాజిక్ను వర్కౌట్ చేయగలడు. అదే ఓజీ సక్సెస్ స్పీట్లోనే వాళ్ళు 2 ఉంటుందని చెప్పేశారు కదా. చెప్పారు. అది మొదటి నుంచి చెప్తున్నారు. సినిమా కథలో ఆ లీడ్ కూడా ఇచ్చారు వాళ్ళు. సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ ఉండే ఛాన్స్ ఉంది అన్నట్టుగా ఒక లీడ్ ఇచ్చారు. ఇతను జపాన్ ఎందుకు చేరాడు, వాళ్ళ తండ్రి కథ కూడా లింక్ అయి ఉన్నటువంటి ఒక నేరేషన్ ఇస్తూ క్లోజ్ చేశారు సినిమాని. అంటే దాంతో అక్కడికి కుటుంబం ఎలా వెళ్ళింది అన్న దగ్గర నుంచి కథ మొదలై అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాడు దాకా ఒక వెర్షన్, ఒక స్టోరీ ఉంటుంది. ఆ కథలో ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంటుంది, తండ్రి పాత్ర. ఆ తండ్రి పాత్ర ఎవరు చేస్తారు, ఈయనతోనే చేయిస్తాడా, ఈయన డ్యూయల్ రోల్ అవుతుందా లేకపోతే ఇంకెవరితోనైనా చేయిస్తారా అనేది చర్చలు జరిగినాయి ఆ టైంలో. ఏది ఓజీకి సీక్వెలా ప్రీక్వెలా అని చర్చలు జరిగిన టైంలో. ఆ టైంలో కొన్ని డిస్కషన్స్లో మేబీ వాళ్ళు చిరంజీవి గారిని అప్రోచ్ అవుతారేమో అనే అభిప్రాయం కూడా దొర్లింది. కానీ అది ఉంటుందా ఉండదా అనే విషయంతో పక్కన పెడితే సినిమా స్థాయి పెరుగుతుంది. నిజానికి వాళ్ళిద్దరినీ కలిసి ఒకసారి తెర మీద చూడాలనే కోరిక ఉంది జనాలకి. కాబట్టి ఆ కోరికని తీర్చటము ఇలాంటి సబ్జెక్టుతో తీర్చటం అనేది ఇంకొంచెం ఆర్గానిక్గా ఉంటుంది అనేది కూడా ఒక అభిప్రాయం. అందుకని దానికి ఒక ప్రాతిపదిక ఉంది, ఆలోచన చేయటానికి ఒక పునాది ఉంది. కానీ అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే మొత్తానికి వీళ్ళైతే ఓజీ సినిమాని మళ్ళీ తీసుకురావాలి జనంలోకి. రెండోది, ఇప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కొత్తగా మారిన పరిస్థితులు. అంటే ఓజీ సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ అయిన క్రమంలో ఆయనకు అర్థమైంది ఏంటంటే, మనం డైరెక్టర్ కోరిన మేరకు గనక వ్యవహరిస్తే
ఈ సినిమా ఇంకా హై రేంజ్లో వచ్చి ఉండేది అనేది ఆయన ఫీల్ అయ్యాడు. అంటే ఓజీ సినిమాలో ఆయన స్క్రీన్ ప్రజెన్స్ తక్కువ ఉంటుంది. అతను అడిగినటువంటి డేట్స్ అడిగిన ఏరియాలో గనక షూట్ చేసి ఉంటే అవును, ఇంకా మంచి అవుట్పుట్ ఇచ్చిండేవాడు సుజిత్ అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఆయనకి. ఆ కాన్ఫిడెన్స్తోనే ఆయన ఉస్తాద్ భగత్ సింగ్కి ఇప్పుడు అంతకుముందు హరిహర వీరమల్లు బ్యాలెన్స్ వర్క్, ఓజీ బ్యాలెన్స్ వర్క్ అక్కడే చేశారు. ఏది అమరావతి ప్రాంతంలోనే ఏదో ఒక స్టూడియో సెట్ చేసి పనిచేశారు. అలాంటి ప్రయోగాలు కుదరదు, ప్రాజెక్టుతో అలా డీల్ చేయకూడదు అనేది అర్థమైంది ఆయనకి. అర్థమయ్యి ఉస్తాద్కి ఆయన టోటల్గా వీళ్ళు అడిగిన టైం ఇచ్చాడు, వీళ్ళు అడిగిన చోటుకి వచ్చి షూట్ చేశాడు. శ్రమ అయినా కానీ తనకు అక్కడ వేరే మీటింగ్ ఉండి రాత్రంతా ఇక్కడ పనిచేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మీటింగ్కి హాజరై మళ్ళీ వచ్చి అలా చేశాడు. కాబట్టి ఆ చేయటానికి మూడ్ క్రియేట్ చేసింది ఓజీని. ఇప్పుడు ఓజీ సీక్వెల్ ఆర్ ప్రీక్వెల్ ఏదైనప్పటికీ దానికి ఆయన డెడికేటెడ్గా పనిచేస్తాడు రాజకీయాల్లో ఉన్నప్పటికీ. అదే అందుకని బెటర్ అవుట్పుట్ వస్తుందనేది జనాలకు ఒక ఆశ ఉంది. ఇప్పుడు సుజిత్ మీద భారం ఉంది. సుజిత్ ఇమ్మీడియట్గా పని మొదలుపెట్టి ఒక అద్భుతమైనటువంటి కంటెంట్తో పవన్ కళ్యాణ్ అభిమానులకి, తెలుగు ప్రేక్షకులకి మళ్ళీ ఒక పవర్ఫుల్ సినిమాని ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆయనకి ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆయన ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. దానికి కావలసిన టైము అలాగే డెడికేషను రెండు ఆయన 100% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దీన్ని వినియోగించుకుని తను పవన్ కళ్యాణ్ అభిమానిగా పవన్ కళ్యాణ్ని ఎంత ఎక్స్ప్లోర్ చేయాలో అంత ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి వాళ్ళు తలుపులు తెరిచారు. ఈ తలుపులు తెరిచిన అవకాశాన్ని సుజిత్ ఎలా వినియోగించుకుంటాడు అనేది ఇప్పుడు బాల్ ఆయన కోర్టులో ఉంది. ఓకే, ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు ఈ ట్వీట్కి అని చూస్తున్నారు జనాలు. ఎలా డిజైన్ చేస్తారు. అంటే సుజిత్కి కూడా అవకాశం వదిలేండి. సుజిత్ నానితో సినిమా అనుకున్నారు, అవును, బట్ ప్యారడైజ్ ఇప్పట్లో అయ్యేలా కనపట్టలేదు. అది ఈ గ్యాప్లో అయింది, పోస్ట్పోన్ అయింది. కాబట్టి అంటే వాళ్ళు రిలీజ్కి సంబంధించిన ఏదో పడుతున్నారు, అది ఇంకా ఉంది, టైం పడుతుంది. అంటే ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 అంటే 2 పార్ట్లు, పార్ట్ 1 పార్ట్ 2 రెండు ఒకేసారి షూట్ చేస్తున్నారా ఏంటి అనేది దురంధర ఆదర్శం అనేది అదొక. అవును, అంటే ఆడియన్స్కి గ్యాప్ ఇవ్వకుండా కొట్టేద్దాం. అదైతే ఇంకా డిలే అవుతుంది. ఓకే, ఒకవేళ ఆలోచన చేస్తే డిలే అవుతుంది. ఓకే, సుజిత్తో ఇమ్మీడియట్ కాదు. ఓకే, కాబట్టి ఆయన ఈ ప్రాజెక్ట్లో కంఫర్టబుల్గా వచ్చేయచ్చు. ఆ వెసులుబాటు చూసుకుని ఈ ట్వీట్ చేశారా అనేది ఒకటైతే, రీసెంట్గా ఓజీ జర్నీ అనే పేరుతో చాలా ఊళ్ళల్లో పోస్టర్లు వెలిసినాయి. అది తమన్ మ్యూజికల్ తమన్ మ్యూజికల్, అది 13th నుంచి ఉంది. 13th నుంచి ఉంది. అవి చూస్తున్న ప్రేక్షకులకి ఇమ్మీడియట్గా ఇక్కడ ఓజీ కనెక్ట్ అయింది, చర్చ మొదలైంది. ఓకే, ఈ రెండు కనెక్ట్ చేసేసుకుని మాట్లాడేసుకోవడం మొదలైంది. ఓకే, అంటే మౌత్ పబ్లిసిటీ మొదలైంది ఆ సినిమాకి. మౌత్ పబ్లిసిటీ మొదలైంది, జనాల అంచనాలు ఊహలు మొదలైనవి. ఎలా ఉంటుంది సినిమా అనేది కూడా మాట్లాడేసుకుంటున్నారు అభిమానులు. కాబట్టి ఇప్పుడు ఒక అప్డేట్ కావాలనుకుంటున్నారు, ఒక అఫీషియల్ అప్డేట్ కోసం వెయిటింగ్. అదేలేండి, అది అఫీషియల్ అప్డేటే. ఇది పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి వచ్చింది. ఓజీ ఆన్ బోర్డ్, అంటే వీళ్ళు సహనిర్మాతగా ఉన్నారు. దానికి ప్రధాన నిర్మాత ఎవరు అనేది ఒకటి తేలాలి. లేదు వీళ్ళే టోటల్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని చేస్తున్నారా, దానికి సంబంధించి ఎప్పుడు మొదలవుతుంది, లైన్ రెడీ అయిందా, ఇవన్నీ కూడా నెమ్మదిగా రావాలి బయటకు. అదే వస్తే యాక్టివేట్ అయిపోతారు. ఆ ఇమేజ్ మీద బిల్డ్ చేస్తున్న సినిమా ఇది. ఓజీ అనేది ఒక ఇమేజ్ క్రియేట్ చేసింది. ఆ క్రియేట్ చేసినటువంటి దీని మీద ఆయన ఎలా ముందుకు తీసుకెళ్తాడు అనేది ఇప్పుడు ఆయన క్లారిటీ ఇవ్వాలి సుజిత్. ఓకే, తనకు కూడా అవసరం. రెండోది ఇంకొక వాక్యూమ్ ఉంది. నిజానికి ఆ సినిమాకి వాళ్ళు పాన్ ఇండియా ఓపెనింగ్ అనుకున్నారు కానీ వెళ్ళాల. ఈసారి ఆ ప్రయోగం చేయొచ్చు, చూద్దాం, కొంచెం ప్లాన్డ్గా పెడితే చూద్దాం. ఓకే, అందుకు కావలసినంత ఫ్లెక్సిబుల్గా ఈయన ఉన్నాడు ఓకే ఇప్పుడు. కాబట్టి దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయగలిగితే ఓకే, పవన్ కళ్యాణ్కి జాతీయ స్థాయిలో పొలిటికల్గా వచ్చిన ఇమేజ్కి ఇది కనెక్ట్ చేస్తే డెఫినెట్గా పాన్ ఇండియాలో వర్కౌట్ అయ్యే సినిమా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్